ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 10 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు. ఎన్నాళ్ళు వేచిన విజయాన్ని, ఆ విజయం అందించిన క్రికెటర్లను, వారి సన్మాన కార్యక్రమాన్ని కళ్ళారా చూసేందుకు చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ చిన్నపోయింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా మృతి చెందారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విజయోత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అంచనాలకు మించి తరలి వచ్చారు. క్రికెటర్లను చూసేందుకు భారీ కేడ్లను ఛేదించుకొని అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంలోకి దుమికారు. ఆర్సీబీ విక్టరీని చూసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అభిమానుల మృతితో ముగింపు పలికినట్లయింది. వేలాది మందిగా వచ్చిన అభిమానులను పోలీసులు అదుపు చేయలేకపోయారు. సరైన భద్రతను కల్పించలేకపోయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రకటించారు. గాయపడిన వారిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బేరింగ్ హాస్పిటల్లో పరామర్శించారు. అంతకు ముందు 5 గంటల ప్రాంతంలో విధానసభలో క్రికెటర్లకు సన్మాన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిర్వహించారు. అనంతరం వారు చిన్నస్వామి స్టేడియానికి చేరుకునే లోపే ఈ దుర్ఘటన జరిగింది. 2025 ఐపీఎల్ టైటిల్ను బెంగళూరు కైవసం చేసుకోవడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి. ఈ టైటిల్ను బెంగళూరు సాధించడం చూశాం. ఎట్టకేలకు కోహ్లీ కల నెరవేరడం 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి తొలి ట్రోఫీని ముద్దాడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట విషాదకరంగా మారడం దురదృష్టకరం.